నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే అండి. కూటమి ప్రభుత్వానికి 2 మేజర్ ఛాలెంజ్‌లు అనుకోవచ్చండి. ఒకటి అమరావతి నిర్మాణం, 2 పోలవరం పూర్తి కావటం. సో, ఈ రెండిట్లో అమరావతికి సంబంధించి భూసేకరణ ఇంకా పెరుగుతుంది. తర్వాత ఇటు పోలవరంకి సంబంధించిన ప్రెజెంట్ వర్క్‌లయితే బాగా నడుస్తున్నాయి అనుకోవాలిగా? నేనైతే ఒకటి చెప్పగలను అంజి గారు. హ్మ్. అమరావతి, పోలవరం హ్మ్. ఈ 2 తెలుగు జాతికి వరం. హ్మ్. ఈ ఫస్ట్ ఫేసు ఈ కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేస్తుంది. ఓకే. నో డౌట్. ఓకే. అసలు మీకు ఫస్ట్ ఫేస్ అంటే అర్థం చేసుకోవాలి చాలామంది. హ్మ్. ఇది ఫేస్ వైజ్ మేనర్. అంటే ఫస్ట్ ఫేసు కంప్లీట్ అవుద్ది అంతే. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇంకా పెండింగ్ ఉంటుంది. ఓకే. నీకు పోలవరం డ్యాము ఇప్పుడు మీరు చూసుకోండి, నేను చెప్పిన మాట 45.75 మీటర్ల హైట్ అనేది ఇప్పుడు డ్యామ్ నిర్మాణం చేసినప్పటికీ నీళ్లు నిలవబెట్టలేరు. హ్మ్. 41.5 మీటర్స్ వరకే వాటర్ నిలబెడతారు. ఓకే. తర్వాత నీకు సెకండ్ ఫేజ్ ఇంకొక రేంజ్కి వెళ్తారు. దాని తర్వాత థర్డ్ ఫేజ్. అంటే ఆలమట్టి డ్యామ్ ఏ విధంగా అయితే ఇంక్రీజ్ చేసుకుంటా కర్ణాటక ప్రభుత్వం వెళ్ళిపోయిందో అలాగా పోలవరం అయితే కంప్లీట్ అవుద్ది గారు. నో డౌట్. హ్మ్. ఎవ్వరు అసలు ఉంచుకోవాల్సిన మైండ్లో ఫస్ట్ ఫేజ్ అంటే అమరావతిలో జరగబోయే స్టోరీ కూడా చెప్తానేనండి. హ్మ్. నూతన సచివాలయం నిర్మాణం అయిపోద్ది, నూతన హైకోర్టు అయిపోద్ది, నూతన అంటే హైకోర్టు జడ్జీలు క్వార్టర్స్ అయిపోతాయి, హ్మ్. ఎమ్మెల్యేల క్వార్టర్స్ కంప్లీట్ అయిపోతాయి, హ్మ్. ఎమ్మెల్సీల క్వార్టర్లు కంప్లీట్ అయిపోద్ది, సెక్రటరీ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కంప్లీట్ అయిపోతాయి, ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్ కంప్లీట్ అయిపోతాయి. అవి కొన్ని ఉన్నాయి కదండి, ఆల్రెడీ నిర్మాణం జరిగినవి ఉన్నాయి కదా. అయ్యే నేనేది పాతవి. ఆ పాతి అయ్యే హ్మ్. అయ్యే కంప్లీట్ అవుతాయి. హ్మ్. ఇంటర్నల్ రోడ్లు అయిపోతాయి, అంటే ఓకే. పైప్ లైన్లు, స్ట్రీట్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు అయిపోతాయి. ఇంక సైమల్టెన్సీగా ఏం జరగద్దంటే ప్రైవేటుకి సంబంధించినటువంటి భవనాలు ఏ అయితే 132 ప్రభుత్వ భవనాలు ఉన్నాయో, ఎల్ఐసి వాళ్ళది ఆఫీస్ కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ కానీ, ఇటువంటి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో 132 ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎన్టీపీసీ కానీ చాలా ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించిన, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన. ఇప్పుడు ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్ ఒక 3 నెలల్లో బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి హ్యాండ్ ఓవర్ అయిపోద్ది. ఓకే. ఇటువంటి బిల్డింగ్లన్నిటినీ కూడా కంప్లీట్ అవుతాయి. ఓకే. అవి ప్రైవేట్కి వ్యక్తిగతంగా సంబంధించి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు భూమి కేటాయించారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు బిల్డింగ్ వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు కట్టుకుంటారు. నువ్వు కట్టమంటే కడతారా ఏందా? రైట్. ఐడిబిఐడి బ్యాంక్ ఉంది, హ్మ్. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కట్టుకుంటారు. వాళ్ళు నువ్వు భూమి అలాట్ చేసి నీ డబ్బులు నీకు ఇస్తారు, వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అది. ఓకే. అది నువ్వు ఉంగులు పెట్టేదానికి. హ్మ్. హ్మ్. కాకపోతే రిక్వెస్ట్ చేసి సార్ కడితే కొద్దిగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంటే జనాభా పెరిగితే కొంచెం హోటల్ రంగం, అవును. మనుషులు తిరగతా ఉంటే కరెక్ట్. రాజధాని డెవలప్ అవుద్ది. ఫస్ట్ ఫేజ్ అంటే అదే అవద్ది. రైట్. అంతకు మించేమో Hmm. ఊహలు తేలియాడాల్సిన ఇప్పుడు అవసరం లేదు. ల్యాండ్ ఎందుకు? ఇంకా మళ్ళీ ల్యాండ్‌కి సంబంధించి అది ఒక మాట చెప్తున్నా అంటూ, హ్మ్. ఒకటి ముందు చూపు, మందు చూపు 2 గుర్తు పెట్టుకోండి. హ్మ్. ముందు చూపు అంటే ఏంటంటే భవిష్యత్ తరాల దృష్టి. మన వెంకయ్య నాయుడు ఇతోక్తి కూడా చెప్పింది అది. మా చంద్రబాబు నాయుడుతో వచ్చిన తలకాయ నొప్పే ఇదే. 5 ఏళ్ల సంగతి చూసుకోరా బాబు అంటే 60 ఏళ్ల సంగతి చూస్తాడు బాబు. ఆ! అది మైనస్ అవుద్ది బాబు గారికి. ఆ ప్రతిపాదన ఇరముంచుకుంటే మంచిది. మళ్ళీ భూ సమీకరణ అనేది ఈసారి 29లో మళ్ళీ నువ్వు విన్ అయినప్పుడు 3 నెలలకు పెట్టుకో. ఓకే. కానీ హ్మ్. ఇప్పుడైతే ఆ ప్రతిపాదన పూర్తిగా విరమించుకుంటే మంచిది ప్రభుత్వం. హ్మ్. లేకపోతే దెబ్బ బాగా తగలద్ది. ఓకే. అది కరెక్ట్ కాదు. ఆ ప్రతిపాదన విరమించుకోవాలి గవర్నమెంట్. హ్మ్. ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో ఫస్ట్ ఉన్నది డెవలప్ చేసుకొని, మంచం ఉన్న కాడికి కాళ్ళు ముడుచుకొని, ఓకే. భవిష్యత్ అవసరాల దృష్టి అనేది సెకండ్ చూసుకుందాం. 29 తర్వాత వేయాల్సిన ప్రణాళిక ఇప్పుడు వేయకూడదు. ఓకే. ఇప్పుడు పేపర్ వర్క్ చేసుకోండి, తప్పు లేదు. హ్మ్. కానీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, పోయి ఎవరు వద్దన్నారు? హ్మ్. ఇప్పుడు ఖమ్మం అది ఏరుబాల్ నుంచి ఇది నంబూరు దాకా రైల్వే లైన్ పోయి కంప్లీట్ చేయి. ఓకే. ఓకే. చేసే పనులన్నీ వదిలిపెట్టి మళ్ళీ కొత్త తలపుండి ఎందుకు నెత్తికెత్తుకుంటావు? అదేలే. పోతున్న దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవటం అంట నేనైతే. హ్మ్. హ్మ్. బాబు గారికి ఇది మంచి పద్ధతి కాదు. హ్మ్. దూరదృష్టి ఉండొచ్చు, ఓకే. కానీ ఇది ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోకూడదు. బాబు గారు దూరదృష్టే, నేను కాదన్న ఒప్పుకుంటా. హ్మ్. కానీ ప్రజలు అలా ఉండరు. హ్మ్. ప్రజలు అలా ఉండరు. అందువల్ల ఆలోచన చేసుకోమని చెప్తుండ పెద్ద ఆయనకి నేను. ఓకే. కాబట్టి దూరదృష్టి ఉండటంలో తప్పు లేదు, కానీ విరమించుకోండి. దయచేసి ఆ ప్రతిపాదన ప్రస్తుతానికైతే పక్కన పెట్టండి.
29 తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం కానీ ఏర్పడితే అప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆరంభించండి. ఓకే. ఒక సంవత్సరం రోజులు అయిపోతే 4 ఏళ్ళు మీ చేతిలో ఉంటుంది. ప్రజలు కూడా నమ్మతరు. ఒరే ఫస్ట్ ఫేజ్ బాబు గారు కంప్లీట్ చేశారు. ఇప్పటి వరకు 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలే కేటాయించాలి మనం. ఆ భారం నెత్తి మీద పడతానే ఉంది కానీ నెల నెల పింఛన్ ఇస్తున్నావు, వాళ్ళకి మౌలిక వసతులు ఇంటర్నల్ రోడ్లు వేసి ఇచ్చి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇస్తే ఇంకా మనకు డబ్బులు ఇచ్చే పని తప్పిపోద్ది కదా. కౌలు 50,000 ఎకరా కడతాం కదా అంజి గారు, 30 ఏళ్ళ నుంచి 50,000 దాకా ఎకరా కడుతున్నారు కదా. ఆ భారం ప్రభుత్వానికి తగ్గిపోద్దిగా. దాన్ని ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు అంటే ఇప్పుడు ముందు ఒకటి కంప్లీట్ అయిన తర్వాత రెండో పనికి పోవాలి కానీ నేను అది చేస్తా ఇది చేస్తానంటే మాడు పగలద్ది. కాబట్టి పెద్ద ఆయన రాజకీయ అనుభవం అంత లేదు, నా వయస్సు ఆయన కూడా పోయి రావాలి అస్తని. అంటే చిన్నవాడినైనా మంచి సలహా ఇచ్చినప్పుడు ఎవరైనా తీసుకోవాలి, మంచి ఎక్కడున్నా తీసుకోవాలి. అందువల్ల అది కరెక్ట్ కాదు. అది నేల విడిచి సాము చేయటం అంటారు పెద్దోళ్ళు. మనం ఇప్పుడు ముందు ఈ పేజ్ కంప్లీట్ చేసి అక్కడున్న రైతులందరికీ న్యాయం చేసి శబాష్ అనిపించుకో, తర్వాత కాలం నిర్ణయిస్తుంది. నీకు మళ్ళీ రాసి పెట్టి మళ్ళీ 29లో నువ్వే ముఖ్యమంత్రి అయితే అప్పుడు అయ్యా వాళ్ళకి చేశాను మీకు కూడా చేస్తానంటే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడద్ది. అప్పుడు అందువల్ల అమరావతిని చెరబట్టి ఒక రాక్షసుడు పాలనలో అమరావతి చెరబెట్టిన ఆడవాళ్ళు కన్నీళ్లలో వాళ్ళ కన్నీళ్ళు చూసాం, గాథలు విన్నాం. మళ్ళీ ఇంకొంతమంది ఆడవాళ్ళు ఏడిపివద్దు. మా మహాతల్లులకు దండం పెట్టచ్చు, అమరావతి ఆడబిడ్డలందరికీ వాళ్ళ పాదాలకు దండం పెట్టచ్చు. వాళ్ళు ఒక రాక్షసుడితో యుద్ధమే చేశారు, మాన ప్రాణాలు పోగొట్టుకుని యుద్ధమే చేశారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు, ధనాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు ద్రౌపదికి వస్త్రాభరణం చేసినట్టు ఆ కౌరవ సభ, ఆనాటి కౌరవ సభ ఆడవాళ్ళ బట్టలోడ తీసినారు. అన్ని అవమానాలు దిగమంగుకొని కూడా ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతోటే వాళ్ళు నీకు అప్పచెప్పారు. కాబట్టి అది విరమించుకొని ఈ సంకల్పాన్ని పరిపూర్ణం చేయమని అంటుండా నేను బాబు గారిని. ఏంటంటే ఈ సంకల్పాన్ని పరిపూర్ణం చేయి. తర్వాత ఆ దేవుడు 7 కొండల వాడు, ఆ మంగళగిరిలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి, ఆ అమరావతిలో ఉండే అమరలింగేశ్వరుడు, ఆ కొండ మీద ఉన్నటువంటి శక్తిమాత దుర్గమ్మ మళ్ళీ నీకు ఆశీస్సులు ఇచ్చిందనుకో, అప్పుడు ఆరంభించు. కాబట్టి అది కరెక్ట్ కాదు. రెండో పేసు అది నాకైతే మనసు కలిసి వేస్తుంది నాకైతే. మరి ఇక్కడ ఇరిగేషన్ ఇటు వస్తే ఇరిగేషన్కి సంబంధించి ఏంటంటే పోలవరం అయిపోద్ది, పోలవరం కంప్లీట్ అయిపోద్ది.